ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ జలంధర్ కొడుక్కి మాత్రం టెన్షను భయం పీక్స్లో ఉంటుంది. అది మీరెలా చెప్తారు అంకుల్? వాడి పనే ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే కదా. సో ఇక్కడి మ్యాటర్ అంతా తెలుసుకునే ఉంటాడు. పైగా ఇక్కడే ఉన్నాడు కదా. ఐ మీన్ ఈ సిటీలోనే ఉన్నాడు కదా అంటున్నాను. ఉంటే ఈ పాటికి ఏదో ఒక అటాక్ ప్లాన్ చేసే ఉండాలి. చెయ్యలేదు అంటే భయపడ్డానంటావా? ఏమీ చెయ్యలేక చేతకాక చేతులు ముడుచుకుని కూర్చున్నాడంటావా? లేక ఆర్యవర్ధన్ని ఎదుర్కోలేక పారిపోయాడంటావా? పగబట్టిన నాగుపాము పగ తీర్చుకోకుండా వదలదంటారు కదా, వాడు అంతేనేమో. పడగ విప్పి నాట్యం ఆడినట్టే ఆడి కాటేస్తాడేమో. యా, యు ఆర్ రైట్. కానీ మా ఆర్యవర్ధన్ కాళీయమర్ధనుడు తలపై నాట్యమాడి విషం కక్కించే టైపు. వాడి కోరలు పీకి బురద పాముని చేస్తాడు. లెట్స్ సీ ఏం చేస్తాడో చూద్దాం ఆ బురద పాము. అయినా ఇవన్నీ నీతో ఎందుకు డిస్కస్ చేస్తున్నాను? నువ్వు మా శ్రేయభిలాషివి కదా, జస్ట్ షేర్ చేసుకోవడానికి. సరే, నువ్వు బయలుదేరు. జెండే, నాకే ఇండైరెక్ట్గా కౌంటర్స్ వేస్తున్నావు కదా. చెప్తాను, నేను బురద పావునో కాటు వేసే కాలనాగునో చూపిస్తాను. అకి, అబ్బాయి ఎక్కడున్నాడు? తన గదిలోనే ఉన్నాడు. అవును రాకేష్, ఈవినింగే వెళ్ళిపోయావు కదా, మళ్ళీ అంతలోనే వచ్చావు. అబ్బాయి రమ్మని కాల్ చేస్తే వచ్చాను. ఓకే. అకి పాప, ఏంటి మావయ్య, ఇవాళ ఆఫీస్లో ఎంత ముఖ్యమైన రోజు. అమ్మా నాన్నల్ని చైర్మన్ గా వైస్ చైర్మన్ గా చేయబోతున్నానని చెప్పాను కదా, అయినా ఎందుకు రాలేదు? ఈ యాదగిరి వచ్చాడంటే ఇంపార్టెంట్ విషయం ఏదో ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. వాళ్ళ కుర్చీలో కూర్చోవటం చూడడం కంటే మించిన ఆనందం నాకు ఇంకేముంటుందమ్మా. కానీ నేను బయలుదేరే టైంకి ఫ్యాక్టరీలో మిషన్ ఒకటి ప్రాబ్లం వచ్చిందమ్మా. దానివల్ల వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దాని రిపేర్లో పడి రాలేకపోయాను. ఏంటి మావయ్య నువ్వు, ఎప్పటి నుంచో మన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నావు. ఫ్రెండ్ నిన్ను ఫ్యాక్టరీలో మేనేజర్గా చేస్తానంటే నువ్వు వద్దనేసావు. ఇలా వర్కర్లానే పని చేస్తూ ఉంటావా? నాకు వచ్చిన పని, నాకు నచ్చిన పని ఇదే అకి పాప. ఇది తప్ప నేను ఇంక వేరే ఏ పని చేయలేను. మేనేజర్గా బాధ్యతలు మోయడం అంటే నా వల్ల అసలు అయ్యే పనే కాదు. అది సరే, రవిని ఆఫీస్కి ఎందుకు పంపించలేదు? వాడు ఆఫీస్కి రాడమ్మా. ఎందుకు? మీరొద్దన్నారా? లేదు, వాడికి ముంబైలో ఏదో ఉద్యోగం వచ్చిందట. 2-3 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పాడు. అందుకే హడావుల్లో ఉన్నాడు. ముంబైలో ఉద్యోగం ఏంటి మావయ్య? అదేంటో నాకు తెలీదమ్మా. వాడు వెళ్ళడమే మంచిదని నేను ఒప్పుకున్నాను. అది కాదు అకి పాప, కొన్నిసార్లు కొందరు దూరంగా ఉండటమే అందరికీ మంచిది. నేను శంకర్ సార్ని కలవాలి, వెళ్తాను. సార్, నేనే మీకోసం వస్తున్నాను. ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. పద, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. చెప్పు బాబాయ్,
తమ్ముళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? వాళ్ళ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? కొంతవరకు సమాచారం సేకరించాను సార్. తమ్ముళ్ళిద్దరికి చెప్పుడు మాటలు చెప్పి తప్పుదోవ పట్టించింది ఎవరో కాదు సార్, ఆ ఓనర్ గాడు. ఆ ట్యాంకర్ గడా? అవును సార్, వాడే ఆ మాట ఈ మాట చెప్పి మీ తమ్ముల్ని ట్రాప్ చేసి తీసుకువెళ్ళి వాడి దగ్గర పెట్టుకున్నాడు. అంటే వ్యాపారం పేరు చెప్పి మోసం చేసింది కూడా వాడేనా? కాదు సార్, ఓనర్ ద్వారా పరిచయమైన ఎవరో వేరే వ్యక్తి తమ్ముళ్ళకి బిజినెస్ ఆశ చూపించి తర్వాత చేతులెత్తేశాడు. అందుకే సార్ తమ్ముళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మీ దగ్గరికే ఉద్యోగానికి వచ్చారు. పోనీ ఆ వ్యక్తి ఎవరు తెలిసిందా? లేదు సార్, అతని గురించి ఏ సమాచారం తెలియలేదు. ఓనర్నే డైరెక్ట్గా అడగొచ్చు, కానీ తమ్ముళ్ళకి లేనిపోయి ఎక్కించి చెప్తాడేమో అని ఆగాను. త్వరగా అతను ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సార్. బాబాయ్, నాకొకరి మీద గట్టిగా అనుమానం ఉంది. ఎవరు సార్? మీరెప్పుడు చెప్తూ ఉంటారే జలంధర్ అని, వాడి కొడుకే నా తమ్ముళ్ళని ట్రాప్ చేశాడేమో అని నాకు డౌట్గా ఉంది. ఈ శంకర్కి నా మీద డౌట్ ఎందుకు వచ్చింది? ఏమంటున్నారు సార్? మీకెందుకు అలా అనిపించింది? గౌరీ అక్కి వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్గా ఉందని తెలిసి గౌరీ మీద కుట్ర పన్నారేమో అని మీరు అనుమానించారు కదా, అలాగే నా తమ్ముళ్ళని ట్రాప్ చేసి నా మీద కుట్ర పన్నారేమో అని నాకు డౌట్గా ఉంది. ఆలోచిస్తుంటే మీరు చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తుంది సార్. నేను ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్, మీరు తమ్ముళ్ళని అడిగితే అతను ఎవరో ఏంటో వివరాలు చెప్పేసేవారు కదా. జెండే సార్ కూడా వాడి గురించి తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. లేదు బాబాయ్, తమ్ముళ్ళ ద్వారా నిజం బయటికి వస్తుందని నేను అనుకోవడం లేదు. జరిగిందంతా చూస్తుంటే వాడు చాలా కన్నింగ్ ఫెలో అని నాకు అర్థమవుతుంది. నా అంచనా ప్రకారం వాడు తమ్ముళ్ళను కూడా ఏదో ఒక విధంగా లాక్ చేసే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాడెవడో వాడెందుకు ఇలా చేస్తున్నాడో నేను కనుక్కుంటాను. ఇంతవరకు నేను వాడి గురించి ఆలోచించలేదు. ఇక మీదట వాడెవడో తెలుసుకోవడమే నా టార్గెట్. తెలుసుకుని వాడ ఆట కట్టిస్తాను. శంకర్కి నా గురించి పూర్తిగా తెలియకుండానే గెస్ చేశాడంటే నన్ను ట్రేస్ చేయడం తనకి చాలా ఈజీ థింగ్. అతను నన్ను ట్రేస్ చేసేలోపే నేను ప్లాన్ చేసిన స్కామ్లో తన తమ్ముళ్ళని ఇరికించి వాళ్ళ ద్వారా తన పరువు పోయి ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.